వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. దీనికి గల కారణాలు ఏంటి, ఆమెకు బెయిల్ రావడానికి గల ఏ ఉద్దేశంతో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. వీడియోని పూర్తిగా చూడండి. మీరు కనుక ఎమ్మెల్సీ కవిత గారి అభిమానులు అయితే లేదా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అయితే తప్పనిసరిగా ఆ పార్టీకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అత్యంత ఉత్కంఠ కూడా తెరపడిందని చెప్పుకోవచ్చు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ ఇద్దరు కూడా అంటే రెండు కూడా నమోదు చేసినటువంటి కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. ఈ మేరకు ఆమె పిటిషన్ పైన ఇవాళ విచారణ చేపట్టినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే కేవి విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు కూడా వినిపించారు. ఈడీ తరపున ఎస్వి రాజు తన వాదనలు కూడా వినిపించారు. ఈ సందర్భంగా కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని ముకుల్ రోహిత్ ధర్మాసనానికి తెలిపారు. ఈడీ సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఇప్పటి వరకు కూడా విచారణ పూర్తయింది అనేసి కూడా చెప్పుకొచ్చారు. ఈ కేసులో 100 కోట్లు చేతులు మారాయనడం కేవలం ఆరోపణలు మాత్రమేనని కూడా ధర్మాసనానికి వివరించారు. కవిత ఎవరిని కూడా బెదిరించలేదని, ఈడీ సిబిఐ కేసులో ఆమె గత 5 నెలలుగా అంటే 153 రోజులకు పైగా జైల్లోనే శిక్షను అనుభవించారనేది కూడా తెలిపారు. ఇప్పటికే 493 మంది సాక్షులు విచారణ కూడా ముగిశాయని కూడా కేసులో ఛార్జిషీటు దాఖలు చేశారని కూడా కోర్టుకు తెలిపారు. ఆమె దేశం విడిచి పారిపోయే అవకాశాలు లేదన్నారు. ఈడీ నుంచి కూడా నోటీసులు రాగానే అన్ని ఫోన్లను కూడా ధ్వంసం చేశారని ఈడీ తరపున న్యాయవాది ఎస్వి రాజు ప్రశ్నించగా అందుకు రోహిత్కి సమాధానం ఇస్తూ ప్రజలు ఎవరైనా ఫోన్లు అంటే కార్డ్స్ అంటే ఫోన్లు లేకపోతే కార్లు మార్చడం వరుసగా ఉండడం ఇటువంటివన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయని అందరూ అది ధర్మాసనానికి ప్రతిరోజు కూడా ఫోన్లు అంటే ధర్మాసనం కూడా ఈ అభిప్రాయం అంటే ఫోన్లు కావచ్చు కార్లు కావచ్చు మారుస్తూ ఉంటారు కాబట్టి అదే విషయాన్ని కూడా ధర్మాసనం ప్రతిరోజు ఫోన్లు మార్చడం ఏంటని కూడా ప్రశ్నించింది. అనంతరం ఈడీ తరపున న్యాయవాది ఎస్వి రాజు తన వాదనలు కూడా వినిపించారు. ఈడీ నోటీసులు అందగానే అన్ని ఫోన్లను కూడా కవిత ధ్వంసం చేసిందని అలాగే కోర్టుకు 10 రోజులు అంటే కేవలం 10 రోజుల డేటా మాత్రమే రికవరీ చేశామని కూడా గుర్తించారు. ఫోన్లు అన్నిటినీ ఫార్మేట్ చేసి ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చారనేసి కూడా ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో కవితకు ఎలా బెయిల్ ఇస్తారనేది కూడా ఈడీ లాయర్ ఎస్వి రాజు వాదించారు. అయితే కేసులో మొత్తం సాక్షులను తారుమారు చేస్తారని కూడా పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి అదేవిధంగా విచారణ ముగిసే సమయంలో కవిత తమకు సహకరించలేదని ఈడీ ధర్మాసనాన్ని అయితే కోరింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్ర పైన మాగంటి శ్రీనివాసరెడ్డి అలాగే సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పినటువంటి అంశాలను కూడా ఈడీ కోర్టుకు వివరిస్తూ ఈ కేసులో అరుణ్ పిల్లై డమ్మీగా మాత్రమే ఉన్నారని, అసలు వాటాదారు కవితే అనేసి కూడా మరికొందరు కలిసి 100 కోట్లకు ముడుపుల రూపంలో కూడా చెల్లించారని కూడా ఈడీ అధికారులు అయితే పేర్కొన్నారు. పిల్లై వెనక్కి తీసుకున్నటువంటి వాంగ్మూలం పక్కన పెట్టామని అలాగే అంతకు ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకుంటామనేది కూడా ధర్మాసనం వెల్లడించింది. ఈ క్రమంలో కవిత తరపు లాయర్ ముకుల్ రోహిత్కే కలగజేసుకొని కేసులో నిందితులంతా అప్రూవర్లుగా మారిపోయారని కూడా కోర్టులో తెలిపారు. అయితే ఒక్కొక్కరు 5 చొప్పున స్టేట్మెంట్లు ఇచ్చారని అప్రూవర్గా మారి వారు బెయిల్ పొందుతున్నారని కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ బెయిల్ వచ్చిందని కూడా ముకుల్ రోహిత్గే ధర్మాసనానికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్నటువంటి ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఇది బీఆర్ఎస్ అలాగే కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారు హరీష్ రావు ఇక కవిత గారికి ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్.